లేరా మనలో ఇలాంటి వాళ్ళు? దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఆయన వైపు చూడవు, గర్భఫలం ఇస్తే ఆయన వైపు చూడవు, ప్రమోషన్ ఇస్తే ఆయన వైపు చూడవు, నీ ప్రార్థనకు జవాబు ఇస్తే ఆయన వైపు చూడవు. ఎందుకని? ఆయన ఇచ్చిన వరాలు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పట్టుకొని బతికేస్తున్నావు, తృప్తి పడిపోతున్నావు, అదే చాలనుకుంటున్నావు. ఈరోజు మనలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం లేనంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు, పెళ్లి కానంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు, బిడ్డలు లేనంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు, ఆరోగ్యం బాగున్నంతసేపు మందిరం చుట్టూ తిరుగుతారు, భర్త తన్నేంత వరకు కొట్టేంత వరకు దేవుని చుట్టూ తిరుగుతాడు. భర్తలో మార్పు వచ్చిన, ఉద్యోగం వచ్చిన, స్వస్థత వచ్చిన, పెళ్ళైనా, పిల్లలు పుట్టిన మందిరానికి రావటంలే. ఎందుకని? ఎక్కడండి ఉద్యోగం, టైం ఉండటం లేదండి. ఎక్కడండి ఆ పిల్లోడితోనే సరిపోతుందండి. ఎక్కడండి అంతకుముందు ఉద్యోగం, ఆరోగ్యం బాగోక పనిలోకి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళేవాడిని కాదు, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదండి, 2 ఉద్యోగాలు చేస్తున్నానండి. ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవుని దగ్గర రావాలిగా, టైం లేదండి. అడుగుతున్న సహోదరులు, ఇచ్చినవాడు కాదనుకుంటే ఎంతసేపట్లో పోతుందో చెప్పు. ఆయనకు తెలియదా ఏం చేస్తూ నువ్వు పైకి చూస్తావో? దేవుడా ఎంత దెబ్బ కొట్టావయ్యా, అప్పుడు దాకా వెయిట్ చేద్దామంటారా?